సో మీరు ఎలాంటి మూవీస్ని ఎక్కువగా ఎంచుకుంటూ ఉంటారు? అంటే ఎవరైనా మూవీస్ తీసుకొని వచ్చినప్పుడు ఇవన్నీ గొప్ప గొప్ప మూవీస్ అన్నీ చేశారు. మీరు మీ వరకు వచ్చి రిజెక్ట్ చేసిన మూవీస్ ఏమైనా ఉన్నాయా? రిజెక్ట్ చేసినవంటే ఉన్నాయమ్మా. అంటే నాకంటూ కొన్ని ఉన్నాయి. హ్మ్. అంటే నేను హాఫ్ బీట్ సినిమాలు చేస్తాను, లేకపోతే ఆర్ట్ సినిమాలు చేస్తాను. అలాంటివి ఏమి ఉండవు నాకు. నేను ఏదైనా చేస్తా. ఏ సినిమా అయినా సరే. అది కమర్షియల్ సినిమా అయినా, పక్కా క్లాస్ మూవీ అయినా, హ్మ్. ఏదైనా అది హాఫ్ బీట్ కావచ్చు, ఆర్ట్ మూవీ కావచ్చు, పక్కా కమర్షియల్ మూవీ, మాస్ మసాలా సినిమా కావచ్చు, ఒక క్రాక్ లాంటి సినిమా కావచ్చు, ఏదైనా ఐ కెన్ డూ. నేను రాస్తా. చాలా ఇష్టంగా రాస్తా. హ్మ్. కాకపోతే కొన్ని అంటే నాకు సపోజు నేను ఒక సినిమా వచ్చింది నాకు. ఉదాహరణ చెప్తా. హ్మ్. ఆ సినిమాలో ఒక మెంటల్ హాస్పిటల్‌లో హ్మ్. మెంటల్ పేషెంట్లు అందరూ కలిసి నాటకం ఆడతారు. ఓకే. ఆ నాటకం ఆడేటప్పుడు ద్రౌపది వస్త్రాపహరణం నాటకం ఆడుతుంటారు. ఓకే. సరే వాళ్ళందరూ కూడాను మెంటల్లీ డిస్టర్బ్డ్ హ్మ్. పర్సన్స్ కాబట్టి వాళ్ళు ఆ ద్రౌపది చీర లాగుతూ కౌరవులతో పాటు పాండవులు కూడా ద్రౌపది చీర లాగుతూ ఉంటారు. ఓహ్ మై గాడ్! పాండవులు కూడా లాగుతుంటారు. పాండవులతో పాటు కృష్ణుడు కూడా లాగుతుంటాడు చీర. ఓహ్! ధృతరాష్ట్రుడు వచ్చి లాగుతుంటాడు. హ్మ్. ధృతరాష్ట్రుడు కూడా పరిగెత్తుకుంటూ సింహాసనం మీద వచ్చేసి చీర లాగేస్తా ఉంటాడు. హ్మ్. సరే ఇది నాకెందుకో నాకు అది పర్సనల్‌గా నచ్చదు. పర్సనల్‌గా అది లాజిక్ కావచ్చు. అవును. వాళ్ళందరూ మెంటల్ పేషెంట్లు కాబట్టి మెంటల్ పేషెంట్లు అయితే ఇప్పుడు బట్ అలాంటిది ఒక ఆడపిల్ల బట్టలు ఊడదీసేటప్పుడు గుడ్డాడు కూడా కళ్ళు తెరిచి వచ్చి ఆ బట్టలు లాగేస్తున్నాడంటే ఆడపిల్ల బట్టలు లాగితే బాగుంటుంది అనేటువంటి ఆలోచన వాడికి వచ్చిందంటే వాడు మెంటల్ పేషెంట్ ఎందుకు అవుతాడు? అంతే కదా! వాడికి ఉంది మద పిచ్చ, పిచ్చి కాదు. హ్మ్. అంతే కదా! మద హ్మ్. పిచ్చకిను పిచ్చికి తేడా ఉంటుంది కదా! చాలా. హ్మ్. సో అదొకటి నాకెందుకో ఇప్పుడు కృష్ణుడు కూడా వచ్చి చీర లాగాడు ఇయన్నీ నాకు నచ్చల. హ్మ్. ఎందుకు మన పురాణ పాత్రల్ని కించపరుస్తూ ఏముంది సార్ జనం జస్ట్ నవ్వుకోవటానికే కదండీ. నవ్వుకోవటం కోసం అలాంటివి అవును. నవ్వుకోవటం కోసం అని చెప్పేసి మనం రోజు పూజించే పాత్రల్ని ఎందుకు మీరు నవ్వుల పాలు చేస్తారు? ఓ పని చేయండి అయితే. క్రీస్తు కూడా వచ్చి చీర లాగుతున్నట్టు పెట్టండి. అల్లా కూడా వచ్చి చీర లాగుతున్నట్టు పెట్టండి రాస్తాను నేను. నాకు ఆ ధైర్యం ఉంది. మీకు ఆ ధైర్యం ఉందా? హ్మ్. నాకు ఆ ధైర్యం ఉంది. నేను రాసే ధైర్యం నాకుంది. హ్మ్. కృష్ణుడు చీర లాగుతున్నాడు. ఇంకో పక్క నుంచి క్రీస్తు చీర లాగుతున్నాడు. ఇంకో పక్క వచ్చి అల్లా చీర లాగుతున్నాడు అని చెప్పేసి నేను నేను మీరు రాయండి. పిచ్చోళ్ళే కదా! అదే. మెంటల్ పేషెంట్‌లు కదా వాళ్ళందరూ. నవ్వుకోవడం కోసమే కదా అన్నారు కదా వాళ్ళు. నవ్వుకోవడం కోసమే కదా! హ్మ్. నేను రాస్తా నవ్వుకోవడం కోసమే కదా! హ్మ్. భయం. యాక్సెప్ట్ చేయలేదు ఎక్కడ వాళ్ళు. చంపేస్తారని భయం. మరి ఎందుకు? హ్మ్. అక్కడ మీరు గౌరవిస్తున్నారు గదా! హ్మ్. భయపడుతున్నారు గదా! అది బావుంది. హ్మ్. ఇప్పుడు క్రీస్తు పాత్రని కించపరచకూడదు అనేటువంటి మీ ఏదైతే ఉందో మీ ఇంటెన్షను దాన్ని నేను గౌరవిస్తాను. అది బావుంది. నాకు నచ్చింది. హ్మ్. క్రీస్తు పాత్రని మీరు కించపరచకూడదు. హ్మ్. ఆ సెన్స్ మీకుంది చూసారా? హ్యాట్స్ ఆఫ్. హ్మ్. అలాగే అల్లా పాత్రని కించపరచకూడదు. ఆ సెన్స్ మీకుంది కదా! హ్యాట్స్ ఆఫ్. హ్మ్. యెస్. అల్లా పాత్రని కించపరచకూడదు. నేను ఒప్పుకోను. హ్మ్. క్రీస్తు పాత్రని కించపరచకూడదు. నేను ఒప్పుకోను. అలాగే హ్మ్. హిందూ దేవతల్ని కూడా కించపరచకూడదు. అంతే కదా నేను మరి. ఒప్పుకోను. వద్దు అందరూ పూజిస్తున్నారు గదా! హ్మ్. క్రీస్తుని పూజిస్తున్నారు, అల్లాని పూజిస్తున్నారు, అలాగే కృష్ణుడిని పూజిస్తున్నారు, శివుడిని పూజిస్తున్నారు, రాముడిని పూజిస్తున్నారు. అలా పూజించే పాత్రల్ని, పూజించే మూర్తుల్ని ఎవరో నమ్ముకోవడం కోసం కించపరచాల్సిన పరిస్థితి ఏంటి? తప్పు కదా అది. హ్మ్. అంత హేళనగా, వ్యంగ్యంగా అంత హేళనగా, వ్యంగ్యంగా ఎందుకు జేయాలి? హ్మ్. సో, నేను రాయనని చెప్పాను. హ్మ్. ఆ సినిమా నాకు పోయింది. ఓకే. ఆ! లేదు సార్ అది కావాలి. పోనీ ఆ సీన్ వేరే వాళ్ళ చేత రాపిస్తాం. మిగిలిన సినిమా అంతా మీరు రాయండి. హ్మ్. అసలు ఆ సీన్ ఉన్నటువంటి స్క్రీన్ మీద నా పేరు ఉండకూడదన్నా నేను. వెరీ గుడ్. ఆ సీన్ ఉన్నటువంటి స్క్రీన్ మీద నా పేరు ఉండకూడదు. హ్మ్. ఎవరి మనోభావాలు నా కలం కించపరచకూడదు. హ్మ్. అఫ్‌కోర్స్ అది నేను రాయకపోవచ్చు. ఆ సీన్ వేరే వాళ్ళు రాయొచ్చు. హ్మ్. అయినా సరే ఆ స్క్రీన్ మీద నా పేరు ఉండటానికి వీల్లేదు. మీ మనసు ఒప్పుకోకపోవడం మీ అంతే. మనస్సాక్షి. హ్మ్. అసలు ఒకళ్ళ మనోభావాలు నేనెప్పుడు దెబ్బతీయనమ్మా. హ్మ్. అందరిని ఎందుకు ఒకరి మనోభావాలు మనం ఎందుకు దెబ్బతీయాలి? ఆ రైట్ ఎక్కడిది మనకి? హ్మ్. ఆ హక్కు మనకు లేదు గదా! హ్మ్. సో, ఇన్ని సినిమాలు చేశారు. అంటే రిజెక్ట్ చేసిన మూవీ అంటే ఇలాంటి రీజన్స్ ఉండడం వల్ల కొన్ని రిజెక్ట్ చేయాల్సొచ్చింది అని అంతే. చెప్తున్నారు. సో, మీకు పర్సనల్‌గా టైం లేక వేరే సినిమాలకు బ్లాక్ అయ్యి వదిలేసుకున్న పెద్ద మూవీస్ ఏమైనా ఉన్నాయా?